హాయ్ ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళి ఫెసిలిటీ ఫర్ అప్డేట్స్ పాన్ అని కొట్టిన తర్వాత ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ ఐడి, ఈఎంఐ ఐడి అవన్నీ. నేనైతే వీడియో లాంగ్ అవుతుందని పాస్ చేసి ఇవన్నీ టైప్ చేశాను. ఇక్కడ క్యాప్చా కొట్టాలి. ఇక్కడ మాత్రం ఆధార్ బేస్ అనే కొట్టాలి, డిజి లాగర్ అయితే అవసరం లేదు. అగ్రి కొట్టి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మన నంబరు, ఈమెయిల్ ఐడి కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనం క్యాప్చా కొట్టి అగ్రి అయితే చేయాలి. అగ్రి చేసి సబ్మిట్ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఆధార్ ఓటీపీ అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం. ఆధార్ ఓటీపీ కొట్టి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి అగ్రి కొట్టి సబ్మిట్ కొట్టారంటే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ పేజ్లో మన అడ్రస్సు, ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోమని చూపిస్తుంది. మళ్ళీ క్యాప్చా కొట్టి సబ్మిట్ కొట్టామంటే ఈ విధంగా అయితే వస్తుంది. యువర్ అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్, యువర్ రిక్వెస్ట్ చేంజ్ నంబర్ ఈజ్ అని అక్కడ ఓకే కొట్టిన తర్వాత డౌన్లోడ్ రిసిప్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే 100% అయితే పాన్ నెంబర్కి అయితే ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిపోద్ది. ఎవరికైనా అవ్వకపోతే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను చేయిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ రిసిప్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. విత్ ఇన్ 24 అవర్స్లో అయితే మారిపోద్ది ఫ్రెండ్స్.